వివాహ భోజనము టైంలో మీరు అంటే ఆ ఎక్స్‌పీరియన్సెస్ చెప్పండి అప్పుడు? అది యాక్చువల్లీ అది లాక్‌డౌన్ బేస్డ్ కామెడీ అది. ఆ! సో, లాక్‌డౌన్ టైంలోనే చేసాం. అంటే లాక్‌డౌన్ ఇలా లిఫ్ట్ చేశారు. అప్పుడు ఆ షూట్ చేసాం. అది కూడా ఒక పేపర్ కటింగ్ నుంచి తీసుకున్న ఐడియానే. మా భాను ఐడియా చెప్పాడు. చెప్పినప్పుడు దాన్ని వర్కౌట్ చేసి చేసాం. కాకపోతే దానిలో ఛాలెంజ్ ఏంటంటే ఆ షూట్ చేస్తున్నప్పుడు కోవిడ్ వచ్చింది నాకు గూడా. చాలా హ్మ్. పెద్ద చాలా పెద్ద ఇదయిందది. అందులో కూడా ఒక సత్య క్యారెక్టర్‌కి అప్పుడే కోవిడ్ రివీల్ అవుతూ ఉంటుంది. నాకు అదే రోజు వీళ్ళు ఫోన్ చేసి కోవిడ్ వచ్చిందంటే హ్మ్. దట్ టైమ్ అది ఇంకా అప్పుడు సెకండ్ వేవ్ స్టార్టింగ్ అది. 14 రోజులు, 15 రోజులు క్వారంటైన్ అది ఆ! రూమ్‌లో ఆ! ఉండమన్నారు. అవన్నీ దాటి అదే పెద్ద ఛాలెంజ్ ఆ సినిమాకి. అదే పెద్ద ఎందుకంటే అసలు చాలా భయమేసింది అందరూ. ఎందుకంటే లాట్ ఆఫ్ ఆర్టిస్టులు ఒకే ఇంట్లో జరిగే సినిమా అది. ఆహా! అవన్నీ దాటుకొని మళ్ళీ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాం ఇగ. ఓకే. సో, మీరు మీ జర్నీలో అంటే ఈ కామెడీ అనేదాన్ని బాగా నమ్ముతారని అనుకుంటున్నాను. అది జనరల్‌గా అందరిలో ఉంటుందండి. ఇప్పుడు ఇగ అందరం ఇట్లా సీరియస్‌గా ఉండం గదా! ఏదో ఆ! కామెడీ జోకులేసుకొని మీరు మీ ఫ్రెండ్స్‌తో జోకులేసుకుంటారు ఇంట్లో సో, అవి వర్కౌట్ అయ్యి మళ్ళీ మనం స్క్రీన్ మీద గనుక చూస్తూ ఉంటే మనం అందరం కలిసి నవ్వుకోవటం ఆ! ఇంకొంచెం హ్యాపీగా ఉంటది కదా మన లైఫ్ గూడా. ఆల్రెడీ ఉన్న టెన్షన్‌లు టెన్షన్స్. ఆఫీస్‌కి రావాలి, ఇంటర్వ్యూలు చేయాలని మీకు ఉంటాయి. ఒరేయ్! ఏంట్రా ఈడిని సేమ్ క్వెషన్‌లు అడగాలి. అలా అంటే మీరు లేకుండా నన్ను అంటున్నారా ఏంటి? చెప్తున్నాను జనరల్‌గా. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటాయి కదా! రొటీన్ లైఫ్ కొంతమందికి ఉంటుంది. హ్మ్. ఆటిలో నుంచి వచ్చి చిన్నగా ఎంజాయ్ చేస్తే కామెడీ అయితే ఏంటంటే కొంచెం ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ నవ్వుతాము అంతా బాగుంటుంది. అలా ఏం లేదు థ్రిల్లర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు కొంతమంది హ్మ్. భయపడుతూ అవును. భయపడుతూ హారర్ సినిమాలు ఎంజాయ్ చేస్తారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సినిమా అంతే. హ్మ్. అది ఏ జానర్ అయినా కానీ మనం ఎంజాయ్ చేయగలిగితే హ్యాపీ. ఓకే. సో, ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసేది మోస్ట్‌లీ మీరు ఏమని నమ్ముతారు? అంటే కామెడీ ఉంటే బావుంటదా? లేదు లేకపోతే కంటెంట్ కంటెంట్? కంటెంట్ కంటెంట్ ఏదైనా కథే కథ బాగుంది అన్నప్పుడు దానిలో వచ్చే కామెడీ దానిలో వచ్చే ఇవి అన్నీ బాగుంటాయి. ఇప్పుడు హారర్ సినిమా తీసుకుంటే ఆ కథతో పాటు వచ్చే ఆ భయపెట్టిన విషయాలు థ్రిల్లర్లో వస్తే ఎవరు చేశారు అని లాస్ట్ వరకు ఈ మధ్య అందరూ ఇంటెలిజెంట్ అయిపోయారు. వాళ్ళే ఫస్ట్ అవును. వీడే చేసాడు అంటారు. వాళ్ళందరినీ కాదు లాస్ట్లో వీడు చేసాడని మనం వీడు. చెప్పగలిగితే అది అద్భుతం అలా. ఓకే. ఓకే. సో, మీరు 'నారి నారి నడుమున మురారి' ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అయ్యారు? అంటే శర్వానంద్ గారినేనా? లేదు లేదు. అంటే ఫస్ట్ వేరే ఒకళ్ళని అనుకున్నాము. కానీ అది ఇంకా డిస్కషన్‌లో అలా ఉండే టైంలోనే శర్వా గారు పిలిపియటం మళ్ళీ శర్వా గారితో ఇంకా ఇమ్మీడియేట్‌గా. ఓకే. హ్మ్. ఓకే. సో, ఆడియన్స్ ఈ మధ్య అంటే తొందరగా జడ్జ్‌మెంట్స్ చేస్తున్నారు అని హ్మ్. అనుకోవచ్చా? అంటే అర్థం కాలే ఎలా? సినిమాని ఒక 2 డేస్‌లో జడ్జ్ చేసేయడం. రివ్యూస్ చేస్తారండి. వల్ల ఎఫెక్ట్ అవ్వడం చేస్తారు. అదన్నా? యాహ్! అది ఇంక అంతే మరి దాన్నే ఛాలెంజ్‌గా తీసుకొని మనం వాళ్ళకి మనం నచ్చేలా చేయాలి అంతే ఇంక. అంటే రివ్యూస్ వల్ల థియేటర్ వరకు రావడం కష్టమైపోతుంది. అంటే అలా కూడా అనలేం. అదే దాన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు రివ్యూసే బాగా వచ్చేటట్టు మనం కష్టపడాలి ఇంక తప్పదు. ఇప్పుడున్న జనరేషన్ అలానే ఉంది కాబట్టి హ్మ్. ఆహ్, అంటే అక్కడ సినిమా బాగున్నా కూడా నెగెటివ్ రివ్యూ ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. మనకి ఇంకా అక్కడ దాకా రాలేదు కాబట్టి ఓకే. ప్రస్తుతానికి మనం బాగానే సినిమాలు తీసాం. వాళ్ళు బాగానే రివ్యూలు ఇచ్చారు. సో హ్మ్. హ్యాపీ. ఓకే. సో, ఆ జోన్ దాని గురించి దాని ఆలోచించొద్దు. మీద ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను చెప్పలేను. బట్ ఓకే వాళ్ళు కూడా బాగుంటేనే బాగుందని చెప్తారేమో అంతే. ప్రస్తుతానికి అదే అనుకుంటున్నాను నేను చూడాలి. ఓకే. సో